ఏఈ నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి తన అల్లుడు చనిపోవడానికి కారణం ఒక రకంగా ఈ ప్రాంతం నుంచే బీజం పడిందని చెప్పాలి. అయితే ఏఈ నూకరాజు మనవడు కార్తీక్ 10 సంవత్సరాలు షూటింగ్ నేర్చుకునేందుకు ఇక్కడికి అంటే ప్రో షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో ఇక్కడికి కార్తీక్ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి అయితే ఈ అకాడమీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఈ షేక్ సాద్విక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను కోచింగ్ రైఫిల్ షూటింగ్ ఇచ్చే కోచ్, ఆ కోచ్తో ఆ కుటుంబానికి పరిచయం అవ్వడం కేవలం ఈ షూటింగ్ అకాడమీలో కార్తీక్ జాయిన్ అయిన తర్వాత పరిచయం అయితే అయింది. పరిచయం అయినప్పటి నుంచి కూడా అంటే ఆ కుటుంబంతో సన్నిహితుడిగా మైమేకం అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలతో షేక్ సాద్విక్ ఖాన్ బెదిరింపులకైతే దిగడం జరిగింది. దానికి సంబంధించి 3 మరణ వాంగ్మూలాలు అయితే ఆ కుటుంబం ఇటు నూకరాజుతో పాటు అతని కూతురు సౌజన్య కూడా 3 మరణ వాంగ్మూలాలు అయితే రాయడం జరిగింది. ఒక మరణ వాంగ్మూలం అయితే బయటకు వచ్చింది. అయితే నూకరాజు రాసిన మరణ వాంగ్మూలంలో కేవలం షేక్ సాద్విక్ ఖాన్ మమ్మల్ని బెదిరించాడు, మమ్మల్ని టార్చర్ పెట్టాడు, కేవలం అతని వల్లే మేము చనిపోతున్నామని చెప్పి స్పష్టంగా నూకరాజు అయితే తన స్వహస్తాలతో కూడా మరణ వాంగ్మూలం అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి ఇటు రాజమండ్రిలోను అటు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసులు అయితే నమోదైనాయి. తన అల్లుడితో పాటు అంటే తన అల్లుడు మరణానికి కూడా షేక్ సాద్విక్ ఖానే కారణం అని చెప్పి కూతురు మరణ వాంగ్మూలం కూడా రాసినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అసలు ఈ షేక్ సాద్విక్ ఖాన్కి ఆ కుటుంబానికి సంబంధం ఏమిటి, ఆ సంబంధానికి కారణాలు ఏమిటి, ఈ కుటుంబ సమేతంగా ఇటు నూకరాజుతో పాటు అతని భార్య మీనా, కూతురు సౌజన్యతో పాటు అతని అల్లుడు జగదీష్ కూడా చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి, ఈ షేక్ సాద్విక్ ఖాన్కి ఈ కుటుంబానికి సంబంధాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రి గోదావరి నదిలో దూకి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ప్రస్తుతానికైతే మనం కాకినాడలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నూకరాజు అయితే నివాసం ఉంటున్నాడు. అశోక్ నగర్ సాయి శ్రీనివాస హైట్స్లో అతను గత కొన్ని సంవత్సరాల నుంచి తన సొంత ఫ్లాట్ అయితే ఉంది. ఇక్కడే నూకరాజు అయితే నివాసం ఉంటున్నాడు. 16వ తేదీ సాయంత్రం సమయంలో ఈ ప్రాంతం నుంచే నూకరాజు అయితే రాజమండ్రి వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. తన డ్రైవర్ని కూడా పిలిపించుకుని కొన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని తన స్నేహితుడికి ఒకరికి వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడి నుంచి రాజమండ్రి గోదావరి దగ్గరికి అయితే చేరుకున్నారు. రాజమండ్రి చేరుకుని రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో అయితే కొంత టిఫిన్ కూడా చేసినట్లు కొంత సమాచారం తెలుస్తుంది. అక్కడి నుంచి గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సుమారు రాత్రి సమయంలో కుటుంబ సమేతంగా నూకరాజుతో పాటు అతని భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు కార్తీక్ ఈ నలుగురు కూడా గోదావరిలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అయ్యారు. అర్ధరాత్రి సమయంలో నలుగురు కూడా ఒకేసారి గోదావరిలోకి దూకిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్తీక్ 10 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఈత రావడం ప్లస్ పక్కనే ఉన్న రైలింగ్ ఒకటి దొరకడంతో అక్కడ ఆ రైలింగ్ను పట్టుకుని కార్తీక్ అయితే ఉన్నాడు. స్థానికులు ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్న సమయంలో స్థానికులు ఎవరైతే చూసారో వాళ్ళకి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి అయితే పోలీసులు చేరుకున్నారు. అక్కడ గాలింపు చర్యలు అయితే మాత్రం చేపట్టారు. అయితే కార్తీక్ కేకలకి పోలీసులు కార్తీక్ను గుర్తించి కార్తీక్ని అయితే మాత్రం రక్షించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కారు ఏదైతే ఉందో ఆ కారును అయితే ఆ ప్రాంతంలోనే వదిలేశారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ అయితే దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కేవలం షేక్ సాద్విక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేకే మేము చనిపోతున్నామని చెప్పి ఏఈ నూకరాజు అయితే మాత్రం స్పష్టంగా ఒక మరణ వాంగ్మూలాన్ని కూడా రాసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. దానికి సంబంధించి ఈ పోలీసులు అధికారులు కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైనప్పటికీ కూడా భార్య మీనా, కూతురు సౌజన్య మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన తెలుసుకున్న కార్తీక్ తాతయ్య అంటే తండ్రి తరపు తాతయ్య జగదీష్ కార్తీక్ తండ్రి తరపు తాతయ్య అయితే మాత్రం ఆ కార్తీక్ దగ్గరికి చేరుకున్నాడు. కార్తీక్ వద్దకు చేరుకుని విషయాన్ని కార్తీక్తో మాట్లాడిన తర్వాత కొన్ని నిర్ఘాంతపోయే విషయాలు అయితే మాత్రం బయటపడ్డాయి.
తన తల్లి సౌజన్య కార్తీక్తో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పింది. కేవలం షేక్ సాద్విక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నాము, తన తండ్రి చనిపోవడానికి కూడా అతనే కారణం అని చెప్పాడు. దాంతోపాటు భాస్కర్ రెడ్డి అయితే కార్తీక్ తాతయ్య ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు అయితే పెట్టారు. ఆ సర్పవరం పోలీసులతో పాటు ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం అయితే మాత్రం ఉంది. సౌజన్య అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఒక లేఖ అయితే రాసి తన స్కూటీ, ఇప్పుడు మనకి విజువల్స్లో కనిపిస్తున్న స్కూటీ ఏదైతే ఉందో ఈ స్కూటీలోనే తన మరణ వాంగ్మూలాన్ని అయితే మాత్రం రాసినట్లు తెలుస్తుంది. 3 లెటర్లు, అంటే 3 మరణ వాంగ్మూలాలు అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి. ఒకటి ఏఈ నోకరాజు రాయిగా, మిగిలిన 2 కూడా సౌజన్య అయితే రాసింది. సౌజన్య రాసిన ఈ మరణ వాంగ్మూలాన్ని స్కూటీలో కూడా పెట్టినట్లు కార్తీక్ అయితే చెప్పింది. కార్తీక్ తన తాతయ్య భాస్కర్ రెడ్డి కూడా చెప్పడంతో ఇక్కడికి పోలీసులు వచ్చి ఆ మరణ వాంగ్మూలాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే దాంట్లో ఉన్న అంశాలని సౌజన్య స్వహస్తాలతో రాసిన వివరాలన్నీ కూడా పోలీసులు చూసి షేక్ సాద్విక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని పైన హత్యానేరం కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కరెక్ట్గా 1.5 నెలల క్రితం జూలై 2వ తేదీన జగదీష్ రెడ్డి చనిపోయారు. అయితే జగదీష్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కేవలం అతను చనిపోవడానికి కూడా, అంటే సౌజన్య భర్త ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి చనిపోవడానికి కూడా కారణం షేక్ సాద్విక్ ఖాన్ అని చెప్పి ఆ మరణ వాంగ్మూలంలో ఉన్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అదే అంశంపై భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. హత్యా నేరం కింద ఎక్స్ట్రాక్షను ప్లస్ బెదిరింపులు, వేధింపులు అన్ని రకాలుగా కూడా ఆ కేసులో కూడా భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా, అంటే కొన్ని కేవలం సౌజన్యకు సంబంధించిన కొన్ని ప్రైవేటు అంశాలను పక్కన పెట్టుకొని బెదిరింపులకు గురి చేశారు. వాళ్ళకు సంబంధించిన బంగారంతో పాటు ఆస్తి డాక్యుమెంట్స్, బ్యాంక్ ఖాతాలతో పాటు అన్ని అంశాలను కూడా అతని చేతిలో పట్టుకొని వీళ్ళని బెదిరించసాగారని చెప్పి భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. దాంతోపాటు వీళ్ళని ఇస్లామిక్ మతంలోకి మారాలని చెప్పి ఫోర్స్ కూడా చేసినట్టయితే కొన్ని అంశాలను కూడా పేర్కొన్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రంగంలోకి అయితే దిగారు. సాద్విక్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పరారులో అయితే సాద్విక్ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు ఇప్పటి వరకు కూడా, అంటే 48 గంటలు గడుచుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సాద్విక్ సంబంధించి ఎటువంటి ఆచూకీ పోలీసులకైతే లభ్యం కాలేదు. అదే పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు అయితే మాత్రం లభించలేదు. కేవలం వాళ్ళు, అంటే జగదీష్ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 1.5 రోజులు కుటుంబ సమేతంగా ఒక నరక యాతన అయితే అనుభవించారు. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే ఈ సాద్విక్ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితిలో ఎవరికి చెప్పినా పరువు పోతుందని చెప్పి ఎవరికి చెప్పుకోకుండా కుటుంబ సమేతంగా ఏఈ నోకరాజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా తనకి వేరే గత్యంతరం లేక, వేరే దారి లేక పరువు పోతుందనే భయంతో తన కుటుంబాన్ని తానే స్వయంగా అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇలాంటి, అంటే కేవలం నోకరాజుతో పాటు అతని భార్య సౌజన్య మరణమే కాకుండా జగదీష్, అంటే నలుగురు చనిపోవడానికి, తన అల్లుడు కూడా, అంటే ఈ నలుగురు చనిపోవడానికి కేవలం సాద్వికే కారణం అని చెప్పి ఆ మరణ వాంగ్మూలాలలో క్లియర్గా అయితే మాత్రం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. సాద్విక్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కేవలం కొన్ని భావోద్వేగాల కారణాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి స్నేహితులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ప్రయత్నాలు, అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ ఆ సాద్విక్ని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.